పాతపట్నం నియోజకవర్గానికి కలమటి కుటుంబానికి 40 ఏళ్ల అవినాభావ సంబంధం. ప్రజాక్షేత్రంలో తండ్రిని 5 పర్యాయాలు, తనయుడిని 1 పర్యాయం గెలిపించుకున్న నియోజకవర్గం 2024లో ఆ కుటుంబం నుండి అభ్యర్థి పేరు ప్రకటించకపోవడం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురయ్యారు. 24 సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో భాగంగా ఈరోజు కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలన్నటువంటి యువ నాయకత్వాన్ని ఎంచుకున్నటువంటి టీడీపీ ఈరోజు సీనియర్ నాయకులందరినీ కూడాను ఇంటికే పరిమితం చేస్తుందా అన్నటువంటి విషయం మాత్రం స్పష్టం అవుతుంది. ఓవైపు గుండె కుటుంబం, ఈరోజు కలమటి కుటుంబం, ఈ రెండూ కూడాను ఈరోజు ప్రజాక్షేత్రంలో ఇంతలా ప్రజాదరణ పొంది కూడా ఈరోజు పార్టీ కక్ష సాధింపు చర్యల్లో వారికి ప్రజలు ఆదరించే రోజులు పోయాయి అని భావించారా, లేకుంటే వారి ప్రజాక్షేత్రంలో కొనసాగేందుకు ఏ అంశాలు వారికి దోహదపడతాయి అన్నట్టు విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కలమటి వెంకటరమణ మనతో ఉన్నారు. చూస్తే కనుక అధికార పార్టీలో పార్టీ పదవుల కోసం ఎంపర్లు ఆడుతుంటారు. అటువంటిది ఈరోజు జిల్లా పార్టీ పదవిని తృణప్రాయంగా వదిలేసి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాను అన్న ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారంటే మళ్ళీ మీ ఆశలు ఏమైనా చిగురించేందుకు ఏ కోణానైనా కూడా ఏదైనా దోహదపడుతుందా? నమస్కారం అండి. తప్పకుండా మేము ప్రజల మనుషులం. ప్రజలతో నిత్యం మమేకమై గత 40 సంవత్సరాలు కాదు 60 సంవత్సరాలు మా తాతగారు కూడా జిల్లా బోర్డు మెంబర్గా, తాలూకా బోర్డు మెంబర్గా చేశారు. అలాగే నాన్నగారు సమితి ప్రెసిడెంట్ ఒకసారి, 5 సార్లు ఎమ్మెల్యేగా, అలాగే నేను ఒకసారి జడ్పీటీసీగా, నా మిస్సెస్ ఒకసారి యునానిమస్ జడ్పీటీసీగా, నేను ఒకసారి ఎమ్మెల్యేగా. మాకు ఈ పాతపట్నం నియోజకవర్గ ప్రజలు అభిమానించారు. మరి మా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం పాతపట్నం నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఈ రోజుకే ఉంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల నేను జిల్లా పార్టీ అధ్యక్ష పదవి వద్దని చెప్పాను తప్ప పార్టీకి దూరం అవుతానని కానీ లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా నేను ఉంటానని నేను ఎప్పుడూ చెప్పలేదు. నాకైతే ప్రజల మీద విశ్వాసం ఉంది. ప్రజలు ఎల్లప్పుడూ మేము ఏది ఆశించి రాజకీయాలు చేయలేదు. పబ్లిక్ సర్వీస్, ఈవేళ నివగా మాతల బ్రిడ్జ్ వచ్చిందంటే, సీది కమలంకోట దగ్గర బ్రిడ్జ్ వచ్చిందంటే, లేకపోతే శేఖరాపురం దగ్గర బ్రిడ్జ్ వచ్చిందంటే అది కలమటి మోహన్ రావు. ఆయన ఈరోజు వరకు ఆయన పడిన శ్రమకి ప్రతిఫలంగా అవన్నీ సాధించారు. వీళ్ళ మారుమూల గ్రామాలకు కూడా మరి రోడ్లు కానివ్వండి, లేకపోతే ఏ కార్యక్రమం ఎలక్ట్రిఫికేషన్ అవ్వండి, ఏదైనా ఆ రోజుల్లో కలమటి మోహన్ రావు గారు చేశారు. అలాగే ఆయన వారసుడిగా నేను వచ్చిన తర్వాత 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వారు 15-16 నుంచి మొదలుకొని 19 వరకు ఆ 4 సంవత్సరాల్లో ఒక స్వర్ణయుగం. ఏ మారుమూల గ్రామానికి కూడా సిమెంట్ రహదారులు కానీ మౌలిక వసతుల కల్పనలో చాలా కష్టపడి పనిచేశాను. అంతలా నియోజకవర్గం ప్రజలకి ఈరోజు చేరువైనటువంటి కలమట కుటుంబాన్ని ఈరోజు పూర్తిగా కూకట వేలుతో పెకిలించాలన్నటువంటి ఒక దురుద్దేశమే 2024లో ఈ కుటుంబానికి టికెట్ ఇవ్వలేదా? దురుద్దేశాలు ఎవరికైనా ఉండొచ్చు, ప్రజలకు ఉండవు. ప్రజలు మా పట్ల చిత్తశుద్ధితో ఉన్నారు, మేము ప్రజల పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం. ఎవరో ఏవో కొంటలు పన్నొచ్చు, ఏవి జరగాలో మరి ఏవి జరిగాయింది ఆ భగవంతుడికి ఆ పెద్దలకే తెలుసు. కానీ కలమట కుటుంబాన్ని అణిచివేస్తామనడం అది హాస్యాస్పదం. కలమటోలు ప్రజల నుంచి పుట్టిన నాయకత్వం మాది. మేముగా ఎక్కడి నుంచో వచ్చి ఏదో డబ్బులు పట్టుకొని వచ్చి మేము రాజకీయాలు చేయలే. గత 5 సంవత్సరాల పాటు నేను కానీ నా కొడుకు కానీ పాతపట్నం నియోజకవర్గంలో నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి వారందరినీ ఏకోన్ముఖులు చేసి శ్రీకాకుళం జిల్లాలో 2020 నుంచి 24 వరకు ఏదైనా మొట్టమొదటి తెలుగుదేశం గెలిచే సీట్ ఏదంటే పాతపట్నం సీట్ అనిపించుకునే స్థాయిలో మేము కష్టపడ్డాం. అయితే మా కష్టాన్ని పార్టీ గుర్తించలేదని ఎక్కడో బాధ మాత్రం మాకుంది. అయితే పార్టీ చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేసి ఎంపీని కానీ ఎమ్మెల్యే కానీ గెలిపించుకున్నాం. మేము గెలిపించుకొని ఈరోజు సరే ప్రతి మానవుడికి కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. ఈవేళ మేము మాకేదో పక్కన పెట్టారని మేము భావించట్లేదు. యువతరమే కావాలంటే నా కొడుకున్నాడు,
రాజకీయాల్లో ఆరంగేటం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయం మీతో ప్రస్తావించారా? మీకు టికెట్ ఇవ్వట్లేదు, యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాం, లోకేష్తో కలిసి పనిచేసినటువంటి యువకులకు ప్రాధాన్యత ఇస్తాం అన్నప్పుడు తనయుడు గురించి ఏమైనా ప్రస్తావన వచ్చిందా? అదే మా బాధ కూడా అదే, అంతకుమించి మరేం లేదు, మా బాధ అదే. అయితే ఆ విషయాన్ని వాళ్ళు డైరెక్ట్గా నాకు చెప్పకపోవడం అనేది నేను బాధపడ్డాను. అయినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు పిలుపుని మీరు ఏకీభించి పలాసలో వెళ్ళి కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన ఏం హామీ ఇచ్చారు? కూటమి ప్రభుత్వం కొలుతిరి 20 నెలలు కావస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ప్రతి అంశాన్ని కూడాను ప్రజల్లోకి తీసుకెళ్ళడం సంక్షేమం. ఇంత జరుగుతున్నా కూడా ఏ నిరాశ ఈరోజు మీకు ఆ పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది? అంటే నేను పలాసలో కలలేదండి. పలాసలో ఆయన రమ్మన్నప్పుడు నేను వెళ్ళలే. శ్రీకాకుళం మళ్ళీ కౌరు పెట్టారు. పాతపట్నం శ్రీకాకుళం వచ్చి కౌరు పెట్టారు. పెద్ద ఆయన దగ్గర నాన్నగారు కానీ నేను కానీ కొన్ని దశాబ్దాల పాటు పనిచేసాం. ఆయన గౌరవించి వెళ్ళడం జరిగింది. ఆ రోజు బస్సులో నేను, రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు, మా అబ్బాయి సాగరు, పెళ్ళకూర శ్రీనివాసరెడ్డి ఉన్నాం. ఆ రోజు ఆయన అది మాట ఇచ్చారు, నీకు తగిన గౌరవం ఇస్తానని చెప్పి. మరి ఇంకొక మాట కూడా అన్నారు, ఇవన్నీ అనవసరం. అయితే ఆయన ఇచ్చిన మాట ప్రకారం నిలబడతారని నేను అనుకుంటున్నాను. ఇవాళ వరకు కూడా నేనేటి కావాలి లేదా నాకేం పదవి కావాలని నేను రోజు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని అడగలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడతారని నమ్మకం ఈ రోజు వరకు నాకు ఉంది. అయితే కొంతమంది ప్రయత్నాలు చేయొచ్చు. ఏ ప్రయత్నాలు చేసినా ఒకసారి మాకు దెబ్బతిన్నాం, ఈసారి దెబ్బతినే పరిస్థితి ఉండదు. మేము తప్పనిసరిగా పార్టీలో పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. ఎప్పుడు కూడా పులి 4 అడుగులు వెనక్కేసిందంటే 10 అడుగులు ముందుకు వెళ్ళడానికి ఉరకడానికే తప్ప మరొకటి కాదు. మేము ఎప్పుడు కూడా ప్రజలతో ఉన్న మనుషులం కాబట్టి మాకు ఎవరు ఏదైపోయినా మాకు మాత్రం మా ఇండివిజువాలిటీ కలవట కుటుంబానికి పాతపట్నం నియోజకవర్గంలో అభిమానులు ఉన్నంత వరకు మేము ఎవరిని మేము మా కార్యకర్తలు ఎవరిని వదులుకోము, ఎవరికి జడిసి ఉండే పరిస్థితే లేదు. చూస్తే కనుక జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం త్రిముఖ పోటీ కొనసాగింది. IVRS కూడా జరిగింది, త్రిముఖ కమిటీ కూడా రావడం జరిగింది. అంతలా ఆ పదవి కోసం ఎంపర్లాడుతున్న నేపథ్యంలో అటువంటి అధికారులు ఉన్న పదాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? నాకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేయాలని అంటే ఎప్పటి నుంచో ఉండేది. మరి చంద్రబాబు నాయుడు మాట మీద నాకు ఉండమని చెప్పారు. మరి ఆయన మాట కాదనలేక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులు మన మాట కొన్ని పరిస్థితుల్లో సాగలేనప్పుడు నేను ఆ అధ్యక్ష పదవిలో ఉండడం కొంతమంది పెద్దలకి ఇష్టం లేదంటూ ఉంది. అందుకే ఉద్దేశం మీద మరి ఎవరికి ఇష్టం లేనప్పుడు మనం ఆ పదవి చేయడం కానీ ఎటువంటి అవమానాలు ఈరోజు ఆ నిర్ణయానికి తీసుకోవడానికి దోహదపడింది? అవమానాలు కాదండి, నన్ను ఎవరు అవమానపరచలేదు, నేను ఎవరి దగ్గర అవమానపరచలేదు. జిల్లా పార్టీ అధ్యక్షులు అంటే పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా ఒక కేంద్ర మంత్రి కావచ్చు, ఒక రాష్ట్ర మంత్రి కావచ్చు, ఒక కార్యకర్త ఎవరైనా కూడా అల్టిమేట్గా మీ తాలూకా నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అటువంటి కట్టుబడితనానికి ఎవరు కూడా ఏకీభించకపోవడంతోనే అధ్యక్ష పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్, కరెక్ట్. అది మరి మన మాట సాగినప్పుడు, అధ్యక్ష పదవిలో ఉండి నా మాట సాగినప్పుడు నేను ఆ పదవి చేసుకుంటే సుఖమేటని 3-man కమిటీ వస్తే 3-man కమిటీకి క్లియర్గా చెప్పి నేను తప్పుకోవడం జరిగింది. అంతే తప్ప పార్టీ కానీ వద్దనలేదు, నాకు కావాలని ఎంపర్లాట కూడా లేదు. ఎందుకంటే నేను కూడా శ్రీకాకుళంకు దూరంగా ఉన్నాను, ప్రతిరోజు అక్కడికి వచ్చి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయలేను. ఆ ఉద్దేశం మీద మరి కొందరు పెద్దలకి మనం ఉండడం ఇష్టం లేదని ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంతో మరెందుకని చెప్పి నేను విత్డ్రా అయ్యాను. కనీసం మీరు చేసినటువంటి ఈ ప్రతిపాదన అంటే పదవి వదులుకుంటానన్న విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి కానీ లేకపోతే పెద్ద ఆయన దృష్టికి కానీ తీసుకెళ్ళినప్పుడు ఏమైనా కూడాను బలవంతం చేశారా, లేకుంటే అనిపించుకున్నా మీ నోటంటే ఎప్పుడు వస్తుంది చూసారు? ఏం లేదండి, అదేం లేదు. నేను పెద్ద అయిన వరకు నేనే తీసుకెళ్ళలేదు. 3-man కమిటీకి మాత్రం క్లియర్గా ఏంటి జరుగుతుంది జిల్లాలో, ఏం జరిగిందంది ప్రతి ఒక్కటి కూడా నేను క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు తీసుకెళ్ళి ఏం సమాచారం పెట్టారు. నాకైతే తిరిగి మళ్ళీ అట్నుంచి ఏమీ ఇది రాలేదు. నాకు ఒకళ్ళిద్దరు అడిగారు, ఎందుకు నువ్వు వద్దంటున్నావు అని చెప్పి. లేదు, చెప్పాను, పరిస్థితులు ప్రభావం వల్ల నేను మానేస్తాను తప్ప మరి ఇంకే ఉద్దేశం లేదు. పార్టీ నన్ను గౌరవించింది, టికెట్ ఇవ్వకపోయినా గౌరవించింది, ఒక అధ్యక్ష పదవి కూర్చొని పెట్టింది, దానికి బద్దుడై నేను ఉన్నాను. ఎప్పుడైతే
కొంత గౌరవ మర్యాదలు కొంచెం తక్కువగా ఉన్నాయో నువ్వు వెంటనే తప్పుకోవాలనే ఉద్దేశం మీద తప్పుకున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ప్రాదేశిక ఎన్నికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు హోదాలో అభ్యర్థుల నిర్ణయానికి వచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చుకునే తరుణంలో పాతపట్నంలో మీ తాలూకా చరిస్మాని మళ్ళీ పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ స్థానిక సంస్థలు కావచ్చు, ప్రాదేశిక ఎన్నికలు మీకు దోహదపడి ఉండేవి కదా. అంటే ఇక్కడ ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత ఎక్కువ తెలుగుదేశం పార్టీలో. ఎమ్మెల్యేల మీద ఆ బాధ్యత ఉంటాయి. మరి ఎమ్మెల్యే మీద బాధ్యత ఉన్నప్పుడు మనం మరి దానిలో తలదూర్చుకొని ఆ ఎమ్మెల్యేలతో గొడవపడి మనము పెట్టుకునే ఉద్దేశంతో ఎమ్మెల్యేల మీదే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ భారం ఉంచారు. కాబట్టి రేపు రాబోన్న లోకల్ బాడీస్లో కూడా వారే పూర్తి బాధ్యత వహిస్తారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి 7గురిలో ఒకరో ఇద్దరు సీనియర్లు కానీ తక్కిన వాళ్ళందరూ కూడా ఒకరు ఇద్దరు మొదటిసారి గెలిస్తే ఇంకో ముగ్గురు మొదటిసారి గెలిచారు. ఇంకొక ఆయన కూడా మీ సమకాలికలు కావచ్చు. వీళ్ళందరూ కూడా రావణమూర్తి మాట అంటే లెక్క లేకుండా పోయిందా? అదేం లేదండి. నాకు సరే ఎవరు నా మాటకైతే ఎవరు కూడా పోవడం అంటూ లేదు. ఎవరు గౌరవం ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళు ఇచ్చారు, నేను వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చాను. ఎప్పుడు కూడా మాలో బాయి తప్ప ఏ రోజు కూడా ఎక్కడ కూడా మనస్పర్ధలు రాలేదు ఈ విషయంలో. ఒకానొక దశలో స్వతంత్ర అభ్యర్థిగా బడిలోకి దిగాలనుకున్నటువంటి కల్మటి వెంకటరమణ పార్టీ ఆదేశాల మేరకు యూటర్న్ తీసుకొని ఏ అభ్యర్థిని అయితే బరిలో దించామో ఆ అభ్యర్థి గెలుపుకొని దోహదపడతాం. ఇటు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఇటు అసెంబ్లీ కావచ్చు. అంతలా మెజార్టీ రావడం వెనక మీరు చిత్తశుద్ధితో పనిచేసినారన్నటువంటి సంకేతాలు ఇచ్చారా? 100కి 100 అండి. ఎందుకంటే ప్రజలకే తెలుసు అది. ఎందుకంటే నేను కాదు అని అనలేదు కాబట్టి నేను ఒక చెయ్యండి పార్టీకే చెయ్యాలి, మనం పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు మనకి, పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు, ఆ మాట కట్టుబడి ఉన్నాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి మాటను కొట్టే పరిస్థితి మనం అందరం కూడా కార్యకర్తలుగా మీరు కానీ నేను కానీ పార్టీకి భద్రమై పార్టీ అభ్యర్థులను ఇద్దరిని, ఎంపీని ఎమ్మెల్యేని ఇద్దరిని గెలిపించుకోవాలని పాతపట్నంలో పబ్లిక్ మీటింగ్ పెట్టి కార్యకర్త సమావేశం పెట్టి ఆ కార్యకర్త మీటింగ్లో అనౌన్స్ చేశాను. తర్వాత కూడా నా కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలు నేను పార్టిసిపేట్ చేస్తూ అభ్యర్థులు గెలుపుకొని కృషి చేశాను. అంతలా చిత్తశుద్ధిగా గెలుపు కోసం దోహదపడినప్పుడు కూడా మళ్ళీ మిమ్మల్ని హక్కులు చేర్చుకోవడానికి విశ్వసనీయత కొరవడి ఈరోజు రావణమూర్తిని అంటే ఒక రకంగా పక్కన పెట్టారనుకుంటే. పక్కన పెట్టలేదండి, వాళ్ళు పక్కన పెట్టలేదు, నేనే పక్క తప్పుకున్నాను. నేనేం తప్పుకున్నాను? పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాను, అంతే తప్ప పార్టీ నుంచి తప్పుకోలే. పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు వేరే వాళ్ళకి ఇవ్వండి, నేనైతే నాకు చేయడం ఇష్టం లేదని చెప్పి నేను తప్పుకున్నాను తప్ప మరొకటి కాదు. కనీసం ఈ మీరు తీసుకున్న ఈ నిర్ణయంలో మీ ద్వారా 2024 సార్వత్రిక ఇటువంటి అనిశ్చిత నేపథ్యంలో కూడాను అనూహ్యమైన మెజార్టీ కల్పించిన వారైనా మీరు కొనసాగిస్తే బాగుందో అని కనీసం ఒక మాట వరుసకి ఎమ్మెల్యేస్ అన్నారండి. ఎమ్మెల్యేస్ ఒక ముగ్గురు ఎమ్మెల్యే 4 ఎమ్మెల్యేలకు మీరుంటే బాగుంటుంది కదా అని చెప్పి, ఇంక్లూడింగ్ ఇక్కడ మా పాతపట్నం ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా అన్నారు, మీరుంటే బాగుంటుంది సార్, మేము అందరం ఉన్నాం కదా చేద్దామని. అయితే లేదయ్యా గోవిందా అంటే అబ్జర్వర్స్ అంతకుముందే చెప్పాను, లేదయ్యా ప్రత్యేక పరిస్థితుల్లో మరి నేను చేయలేను అని చెప్పాను. చూస్తే కనుక ప్రస్తుతం కల్మటి కుటుంబం ఈరోజు రాజకీయ సన్యాసం తీసుకుంటుందన్నట్టు పోకడలు వెల్లువెత్తున్న వారికి ఏం సమాధానం చెప్తారు? కల్మటి కుటుంబం సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ ఆవశ్యకత రాదు. ఎందుకంటే మేము ప్రజా సేవకులం, మేము ఏదో ఆశించి మేము రాజకీయాల్లోకి రాలే, ప్రజా సేవకులుగా వచ్చాము, ప్రజలతో మేము ఉన్నాము, ప్రజల సేవ చేయడానికి మేము ఉన్నాం. మేమేదో డబ్బులు గడించుకోవాలంటే కల్మటి మోహన్ రావు 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి సమితి ప్రెసిడెంట్గా, నేను ఒకసారి ఎమ్మెల్యేగా, నా భార్య ఒకసారి జడ్పీటీసీగా, నేను ఒక జడ్పీటీసీగా ఉండి సంపాదించాలంటే ఎప్పుడు సంపాదించుకోవచ్చు. ఆ ఉద్దేశం మాకు లేదు. మాకు పెద్దలు పూర్వం నుంచి వచ్చిన వ్యవసాయ భూమి, నాన్నగారేమో ఈ బస్సులు రాజకీయ పెట్టుకొని ఆటితో వచ్చిన వ్యాపారంతో ఆ రోజు ఆ కొత్తూరులో ఎక్కడో సైట్లు కొంటే ఆ సైట్లు ఇవాళ వాల్యూ పెరిగి అవి మేము బిజినెస్ పెట్టుకొని ఆటితో ఇవాళకి కూడా మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాదేమి కోట్ల రూపాయలు కావాలంటే కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితులు మేము ఎక్కడి నుంచి సంపాదించలేదు. మాకు ధైర్యం కూడా అదే. ఈ రోజు కూడా కల్మటి కుటుంబం మీద ఈ కల్మటి కరప్షన్ చెప్పిన చెయ్యేది చూపించడం కూడా ఎవరికైనా ధైర్యం లేదు, ఈవెన్ ప్రతిపక్షం కూడా. ఎందుకంటే మేమంత నిజాయితీగా పనిచేసాం, అంత నిజాయితీగా మేము మా రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసాం. మేము ఇవేళ ఆపివలసిన అవసరం కానీ లేకపోతే రాజకీయాలు తప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. నేనున్నాను, నా కొడుకు ఉన్నాడు, యువకుడే కావాలంటే నా కొడుకు ఇవాళ రెడీగా ఉన్నాడు.
ఏ రాజకీయాలు చేయడానికి కానీ దేనికైనా వాడుకోవడం సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మేమైతే ప్రజాభిమానం మా మీద ఉన్నంత వరకు రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తి లేదు. ఇదే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతాం. అవసరమైతే విత్ పార్టీలో ఫైట్ చేసుకుంటాం కానీ మేము రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తి లేదు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నటువంటి సంకేతాన్ని జిల్లా పార్టీకి కానీ అదేవిధంగా మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజలకి ఏం సూచన చేయదలుచుకున్నారు? నా వచ్చే కార్యాచరణ 100% అతి కొద్ది రోజుల్లో మళ్ళీ ప్రజల్లోనికి నేను నాకు అబ్బాయి ఇద్దరం వెళ్తాం. ప్రజలనే న్యాయ నిర్ణేతలు, ప్రజలే ఆ నిర్ణయాన్ని నిర్ణయిస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో రాబో ఎన్నికల్లో మా అబ్బాయిని ఈ నియోజకవర్గం నుంచి క్యాండిడేట్గా నిలబెడతాను, గెలిపించుకొని కూడా తీరుతాను. ప్రజలు ఆ విశ్వాసం, ఆ నమ్మకం ప్రజలు మాపై ఉందనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. తప్పకుండా ప్రజల ఆశీస్సులతో మళ్ళీ ఈ పాతపట్నం నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యేగా నా వారసుడుగా నా కొడుకుని నిలబెడతాను. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకెతర ఏ పార్టీ అయినా కావచ్చు. నో, తెలుగుదేశం పార్టీలో మళ్ళీ పోటీ చేస్తాను, నో డౌట్. చూస్తే కనుక రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబంగా 6 దశాబ్దాలుగా కేవలం పాతపట్నం నియోజకవర్గం ప్రజలకు సేవ చేయాలన్న సదుద్దేశం. తాత సమితి ప్రెసిడెంట్గాను, అదేవిధంగా నాన్నగారు 5 పర్యాలు ఎమ్మెల్యేగాను, తను కూడా ఒకసారి ఎమ్మెల్యేగా, భార్య కూడా జడ్పీటీసీ చైర్మన్. సో ఇంతలా రాజకీయ నేపథ్యం కలిగి ప్రజాక్షేత్రంలో వారికి ఉన్నటువంటి ఆదరాభిమానాలు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోయినా పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థిని గెలిపించి ఈరోజు పార్టీ కోసం సేవలు అందించాం. కాకపోతే జిల్లా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన ఈ 20 నెలల సమయంలో మాత్రం తగిన గౌరవం లభించకపోవడంతోనే దాన్ని అవమానంగా భావించి ఈరోజు పదవిని అయితే మాత్రం విడిచిపెట్టాను. కానీ పార్టీ కోసం మాత్రం అకుంఠిత దీక్షతో పనిచేస్తాం. తన వారసుడిగా తన తనయుడు మాత్రం 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే పాతపట్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించేందుకు కార్యాచరణ రూపొందిస్తుందని చెప్పి కల్మటాన్ని స్పష్టం చేస్తున్నాం. ప్రజాక్షేత్రంలో ఇంతలా ఆదరాభిమానులు ఉన్నటువంటి పాతపట్నం నియోజకవర్గ ప్రజలు కల్మట కుటుంబం మళ్ళీ ఆ కనికరం చూపుతారా, ఆయన ఆశయానికి అనుగుణంగా తన తనయుడిని అసెంబ్లీకి పంపిస్తారా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.